రఘురామ్ గారు, అలాగే చెల్లపల్లి విఠల్ గౌడ్, సుభాష్ దేశపాండే, ఈ ముగ్గురు నిర్మాతలు కలిసి యజ్ఞ అనే చిత్రాన్ని చిత్తజల్లు ప్రసాద్ గారి దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రాన్ని నేను అండ్ సాయి వెంకట్ గారే క్లాప్ కొట్టాం. దాదాపుగా నేను మా చిత్తజల్లు ప్రసాద్ గారి సినిమాలో 10 సినిమాలు క్లాప్ కొట్టి ఉంటాను ఇప్పటికీ. దాదాపుగా అన్ని సినిమాలు రిలీజ్కి వస్తున్నాయి, రిలీజ్ అవుతూ ఉన్నాయి. ముందుగా ప్రసాద్ గారికి ఆల్ ద బెస్ట్. ప్రసాద్ గారు కష్టపడి సినిమాలను నిర్మిస్తూ కొత్త నిర్మాతలను కూడా ప్రోత్సహిస్తూ సినిమా తీస్తూ ఉన్నాం. మా మెదక్ జిల్లాలోనే తీసినట్టు సాంగ్స్ అన్నీ చాలా బాగా ఉన్నాయి, బాగా చేసావు సాంగ్స్ కూడా. దానికి మా విఠల్ గారు, దేశపాండే గారు బాగా సపోర్ట్ చేశారు. దానికి లక్ష్మణ సాయి గారు సూపర్ మ్యూజిక్, చాలా బాగా ఇచ్చా బైసాబ్. లక్ష్మణ సాయి గారు నాకు చాలా ఓల్డ్ మిత్రుడు. నా మొదటి సినిమా అప్పుడు అల్లరి పిల్లం సినిమా శివాజీ రాజా, అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ వారు. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. కాకపోతే ఈ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే స్టార్ కలిసి రావాలి, పెద్ద హిట్ కావాలి, అప్పుడే టెక్నీషియన్ ఎంత బాగా ఉన్నా కొన్ని పరిస్థితులలో బ్యాక్ డేస్ నడుస్తూ ఉంటాయి. కానీ ఈ సినిమాతో లక్ష్మణ సాయికి పెద్ద సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా బ్రదర్. ఎందుకంటే నువ్వు కసిగా మీ రీ రికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ బాగా చేసావు. నీ మ్యూజిక్ మాత్రం 100 మార్క్స్ ఇవ్వచ్చు ఈ సినిమాలో, చాలా బాగా ఉంది. అలాగే ఇందులో హీరోయిన్ గోవా తెలుసు నాకు, గోవా జ్యోతి గారు మంచి పర్ఫార్మెన్స్. అలాగే హీరో శివనాయుడు ఎక్కడున్నాడు, శివనాయుడు బాగా చేశారు. ఆమె అంటే మంచి దయ్యం యాక్టింగ్ కూడా బాగానే ఉంది. జ్యోతిది కొత్త అమ్మాయి అయినా చాలా బాగా చేసింది. ఎందుకంటే దర్శకుడు చాలా ఓల్డ్ దర్శకుడు కాబట్టి బాగా చేయించుకోగలిగాడు. ఇందులో చేసిన ఆర్టిస్టులు అందరూ విలన్స్ కానీ వాళ్ళు అందరూ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఈ పబ్లిసిటీ పరంగా దీన్ని బాగా మంచి పబ్లిసిటీ ఇచ్చి ప్రసాద్ గారు దీన్ని బాగా మంచి థియేటర్స్ సెలెక్ట్ చేసుకొని సినిమా రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మా బసిరెడ్డి అన్న మరి తొందరగానే వెళ్ళిపోయిండు. అదే తొందరగా ఎందుకు వెళ్ళిపోయాడు? బసిరెడ్డి అన్న సహకారం కూడా తీసుకోవాలి మనము. ఎందుకంటే రేపు ఈ మధ్యకాలంలో ఏంటంటే థియేటర్లకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. మనం ఖచ్చితంగా ఈ సినిమాకు మాత్రం తప్పకుండా ప్రసాద్ గారు నీకు 100% మీ ఎన్ని థియేటర్లు కావాలని అడగండి, డెఫినెట్గా ఇప్పిస్తాను నేను. ఎందుకంటే ఎవరు ఉన్నా లేకపోయినా మనం భయపడేది లేదు, సినిమా చేద్దాం. సినిమా రిలీజ్ అయిందంటే ప్రేక్షకులే వస్తారు, సినిమా బాగుందంటే అదే హిట్ అవుతుంది. కథని నమ్ముకొని సినిమాలు చేస్తూ ఉన్నారు ఇండస్ట్రీలో చాలామంది. కథ బాగుంటే హీరోయిన్స్ని కూడా చూడరు, కొత్త వాళ్ళ పాత వాళ్ళ కూడా చూడరు. పెద్ద సినిమాలు కూడా కథ బాగలేకపోతే చాలా సినిమాలు ఫ్లాప్ అయినా మనం చూస్తూ ఉన్నాం. అదే కొత్త ఆర్టిస్టులైనా కథ బాగుంటే సూపర్ హిట్స్ అయినా కూడా మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి కథను నమ్ముకొని పనిచేసిన ఏ నిర్మాతకైనా, ఏ డైరెక్టర్కైనా, ఏ ఆర్టిస్ట్కైనా తప్పకుండా లైఫ్ ఉంటుంది, వాళ్ళకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం పనిని నమ్ముకొని పనిచేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది. సినిమాను ప్రేమించి సినిమాను తీసే వ్యక్తులకు తప్పకుండా సక్సెస్ వస్తుంది, రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి వాళ్ళను ప్రేక్షకులు కూడా ఆదరించాలి. సినిమానే ఒక లైఫ్గా, మన ప్రసాద్ గారు అయితే సినిమానే లైఫ్, మొత్తం ఏజ్ అయిపోతుంది కదా. ఎక్కడో మద్రాస్ నుంచి స్టార్ట్ అయింది ఆయన లైఫ్. ఇప్పుడు ఇక్కడ కూడా రెగ్యులర్గా ఇప్పుడు కూడా మూడు సినిమాలు ఉన్నాయి చేతిలో, అంతేనా? 3 సినిమాలు జరుగుతూ ఉన్నాయి. ఎస్, నాకు తెలుసు కదండి అన్నీ. ఈ 3 సినిమాలు నడుస్తుండగా మొన్న 2 సినిమాలు మళ్ళీ స్టార్ట్ చేసిండు. అంటే ఒక ధైర్యం, నేను చేయగలుగుతాను మనీ. అలా అని ఏ సినిమా కూడా ఆగట్లేదు, ప్రతి సినిమా రిలీజ్ వస్తుంది, రిలీజ్ అవుతూ ఉన్నాయి. వాటన్నిటికీ మేమే సపోర్ట్గా ఉంటున్నాం. ఆయన మా ఛాంబర్ మెంబరే, ఈ నిర్మాత కూడా మా ఛాంబర్ మెంబరే, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మెంబరే. వీళ్ళిద్దరు కూడా మా మెంబర్లే. తప్పకుండా
ఇలాంటి సినిమాలకు నాకు నిజంగా ఈరోజు బాగా జ్వరము దగ్గు సర్ది ఉన్నది, నేను రానంటే 80% నువ్వు రాకపోతే బాగుండదంటే నాకు కూడా మనసులో ఏదో ఉంది. డెఫినెట్గా వీళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, మా ద్వారా ఎంతో కొంత సపోర్ట్గా ఉంటుంది తప్ప ఇంకా మించి ఏముండదు. కాబట్టి మనం వెళ్ళాలి, డెఫినెట్గా వాళ్ళని ఆశీర్వదించాలని రావడం జరిగింది. ఈ సినిమా ఒక పెద్ద హిట్ అయి మా విఠల్కు అండ్ దేశపాండే గారికి పెద్ద డబ్బులు వచ్చి మళ్ళీ ఇంకా 10 సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళిద్దరు చెరో బ్యానర్ కూడా తీసినారు, ఫ్యూచర్లో చెరొక సినిమా తీసే ఆలోచనలో కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి మంచి డబ్బులు వస్తే ఇంకా బాగా సినిమా చేస్తారు. ఒక సినిమా చేస్తే దాదాపు ఒక 200 మంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి నిర్మాతలను ఎంకరేజ్ చేయాలి. మేము కూడా అందుకే ఇలాంటి నిర్మాతలను వెల్కమ్ చెప్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. ఈ సినిమా కూడా ప్రేక్షకులు బాగా ఆదరించాలి. అలాగే మా మీడియా మిత్రులు కూడా ఈ సినిమా బాగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అందరికీ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకోటి మా సాయి వెంకట్ ఎంత పని ఉన్నా మా ఇద్దరం ఏ సినిమా ఉన్నా ఎంత దూరం అయినా పర్వాలేదు, ఓన్గా కార్లు వేసుకొని వెళ్ళి వాళ్ళ ఫంక్షన్స్ అటెండ్ చేసి వాళ్ళ క్లాపులు కొట్టి వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటాము. మా సాయి కూడా అలాగే నాలాగా ఆయన త్వరలోనే ఒక మంచి సినిమా రిలీజ్ కాబోతా ఉంది, జయ హో రామానుజ. వారికి కూడా ఒక పెద్ద సక్సెస్ కావాలనే మనస్ఫూర్తిగా, ఎందుకంటే దాన్ని ఆయన కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని సినిమాని చేస్తూ ఉన్నాడు. తప్పకుండా ఆ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా ఒక సినిమా చేస్తున్నాను, దీక్ష. అది కూడా కంప్లీట్ అయింది, ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, నాది కూడా ఒక నెక్స్ట్ మంత్ రాబోతా ఉంది. నేను దానికి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, దీక్ష అని ఒక టైటిల్ పెట్టి సినిమా చేస్తా ఉన్నా. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ. నమస్తే. ఆహుతులైన పెద్దలకు, కళాకారులకు, ఆర్టిస్టులకు, మీడియా వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. యజ్ఞ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు యజ్ఞం చేసాం మేము, ఒక యజ్ఞమే. ఎందుకంటే స్టార్ట్ చేసింది ఒక అతను, ఆఫీస్ తీసిన తర్వాత పారిపోయాడు. ఆయన ఒంటరిగా కూర్చున్న సమయంలో చిన్ననాటి మిత్రుడు, అంటే చెడ్డీ దోస్త్ అంటారు, సినిమా పరిశ్రమ అంటే ఏమిటో తెలియదు. ఆయన ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీస్ చేసి రిటైర్డ్ అయ్యాడు. వారం వచ్చి కలిసి మాట్లాడుతుంటాడు. ఏం డల్గా కూర్చున్నామంటే, ఇట్లా అయింది, ఆఫీస్ తీసి ఆయన పారిపోయాడు అని చెప్పా. చేద్దాం పట్టు అని చెప్పి మొదలుపెట్టాడు. చేస్తూ ఉన్నాం. ఒక అమ్మాయికి డైరెక్షన్ నేర్పి, డైలాగ్ ఎలా చెప్పి తిరుపతి నుంచి పిలిపించి హీరోయిన్ వేషం ఇచ్చా. 2 రోజులు షూటింగ్ చేసింది, 3 రోజు తమిళనాడు వెళ్తున్నా చెప్పి వెళ్ళిపోయింది, అంతే అమ్మాయి. తర్వాత ఇంకో అమ్మాయి సెలెక్ట్ చేశారు. మధ్యాహ్నం దాకా షూటింగ్ చేసింది, మధ్యలో ఏళ్ళు తెగింది అని చెప్పి వెళ్ళిపోయింది, మళ్ళీ కనపడలా. ఇంకో అమ్మాయి ఫోటోషూట్ చూసి షూటింగ్ చేశాం 3 రోజులు, మాకు ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోయింది. ఇట్లా 3 హీరోయిన్లు 3 హీరోలు నామం పెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి నేనేంటంటే, ఇక్కడ నిర్మాతలు కూడా ఉన్నారు, వుడ్ బి డైరెక్టర్స్ కూడా ఉన్నారు. క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు కొత్త వాళ్ళకి జాగ్రత్తగా ఇవ్వండి, లేదా పాత వాళ్ళని బతిమలాడుకుని ₹1 తగ్గించి చెయ్యండి అని బతిమలాడండి. వాళ్ళ టైం సెన్సు, కెమెరా సెన్సు తెలుస్తుంది వాళ్ళకి. లేకపోతే పోయిన సంవత్సరం రిలీజ్ అవ్వాల్సిన సినిమా 2 సంవత్సరం పట్టిందండి, కేవలం ఆర్టిస్టుల వల్ల. ఆ తర్వాత కెమెరామ్యాన్, ఆయన సంగతి చెప్పకూడదు, అతని వల్ల. ఇలా అనేక కష్టాలు పడి లాస్ట్కి ఈ సినిమాలో మర్డర్లు మానభంగా లేవండి. కామెడీ మాటలు, కామెడీ డైలాగులు అవి కట్స్ పెట్టారండి. నన్ను అడిగితే సెన్సార్ బోర్డు మెంబర్ గారు ఉన్నారు కాబట్టి, 2 పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి, సెన్సార్ బోర్డుని కూడా పట్టించుకోండి ఒకసారి. చిన్న సినిమాలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అడగండి. 2 నెలల సినిమాలు ఫస్ట్ నుంచి 2 నెలల దాకా సెక్సీ కనపడుతూ ఉంటుంది, రిలీజ్ అవుతున్నాయి. చిన్న సినిమాలు ఏం డైలాగ్ రాశానండి నేను. పాత సామెత ఉందండి, అరే శుభం పలకరంటే ఎదముళ్ళ తీసుకురారా అంటారు, పెళ్లి కూతురు అంటారు. అది తప్పండి, అది ఒక మార్కు. ఎవడో చిలక ప్రశ్న చెప్పుకునేవాడు, సార్ నాకు ఎందుకు ఒళ్ళంత జిలగుంది, ఆడవాళ్ళు చెప్తే జిలగా ఉందంటే వాడు దురదగుండి ఆకిస్తాడండి మళ్ళీ గీక్కోవడానికి. ఇది తీసేయమన్నారండి. ఇట్లా కామెడీ డైలాగ్స్లు, మామూలు మాటలు కట్టించారు 3.
ఇంకేం చెప్పాలండి? కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళని పెడితే మీరు కాదమ్మా, మీరు కాదమ్మా, మాకు ఇచ్చిన వాళ్ళ సంగతి చెప్తున్నానమ్మా. ఎప్పుడో రిలీజ్ చేసుకున్న సినిమా అన్ని కట్స్ మళ్ళీ తీసి మళ్ళీ పంపించాం. ఇప్పుడు దాకా మాకు దయలేదు. కాబట్టి అది పరీక్షించుకోండి. కానీ వెంకట గారు చెప్పినట్టు థియేటర్లు క్యూబు ఇంత కష్టపడి నిర్మాత తీసినా కూడా మళ్ళీ క్యూబులు, యూఎఫ్ఓలు ఇవన్నీ కూడా ఇంకా చిన్న నిర్మాతలు ఎక్కడొచ్చి తీస్తారండి సినిమాలు? సినిమా అంటే తెలియదు కాబట్టి ఆయన నిలబడి చేస్తూ ఉన్నాడు. పాపం చిన్న వేషం కోసం వచ్చాడు విఠల గౌడ్ గారు, దేవుళ్ళలాగా. నిజంగా వాళ్ళిద్దరు దేవుళ్ళండి నా పాలిట. సుభాష్ దేశ్ముఖ్ గారు కానీ దేవుళ్ళే. వాళ్ళు రాబట్టి సినిమా ఇక్కడికి వచ్చిందండి. శిరస్సు గురించి పాదాభివందనం చేస్తున్నా. అలాగే అన్న భయపడుకో, ముందుకెళ్ళండి అంటాడు. ఎప్పుడు వెళ్ళినా ఏం చెప్పినా ముందుకెళ్తా ఉండవా, నీవు ఉన్నా నీకు ఎందుకుంటాడు. ఆ మాట చాలా పవర్ అండి. అలాగే సారు ఎప్పుడు సభ నేను వస్తున్నా. ఒకరోజు ఓపెన్ చేసిన రోజు ఆయన వచ్చిందా క్లాప్ ఆపానండి. ఎందుకంటే వాళ్ళు గౌరవం, ఏ సినిమా చేసిన వాళ్ళు తోడుగా ఉంటారు. అలాగే మీ అందరి దీవెనలతో ఈ సినిమా సక్సెస్ అవుతుందని ధైర్యం ఉందండి నాకు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తే చాలండి, లాభం రాబోయే అలాంటి వాళ్ళండి వాళ్ళు, దేవుళ్ళు వాళ్ళు. పాల్గొన్న మీడియా మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ అందరికీ వేదిక ముందున్న నిజంగా మీడియా వారు ఈరోజు కళాకారులందరూ ముందుకు వెళుతున్నారు అంటే వారి సపోర్ట్ చాలా ఉండాలి. సినిమాలు చాలా చూస్తాను, నేను చూస్తూ ఉంటాను సెన్సార్ చేసేటప్పుడు కూడా. కాకపోతే సినిమా చూడగానే అర్థమవుతుంది ఇది హిట్ అవుతుందా, ఇది ఎలా ఉంటుంది ఏంటని. కానీ ఈరోజు యజ్ఞ చూడగానే, నా ట్రైలర్ చూడగానే నాకు అనిపించింది తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. ఆ మ్యూజిక్ అయితే త్రిబుల్-ఆర్ లాగా మా సోదరులు దర్దర్లు ఆడించారు. హీరో హీరోయిన్స్ కానీ ఫైట్స్ కానీ ప్రతిది కూడా మరి కష్టపడి ఒక మంచి సినిమా తీసుకొచ్చి ఎంతోమంది కళాకారులకి ఉపాధి కల్పించిన నిర్మాతలందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ యజ్ఞాంటూ యజ్ఞాలు చేసినారు టీము మొత్తమందరికి అభినందన మందారమాల. ఇటువంటి మంచి సినిమాలు తీసి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అందించుచుంటే నాకు అవకాశం ఇచ్చినందుకు మా సోదరులు అరుణ గారు, మాకు 25 ఏళ్ళ అనుబంధం. ఈ సినిమాలో ఆమె నటిగా కూడా ఇంట్రడ్యూస్ చేసిన, కానీ సింగర్గా ఇంట్రడ్యూస్ చేయాలి, బట్ టెక్నికల్ ప్రాబ్లం అయింది. నెక్స్ట్ పార్ట్ 2లో సింగర్గా నేనే ఇంట్రడ్యూస్ చేస్తాను మా అరుణని. తప్పకుండా అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ సినిమా సూపర్ హిట్ కావాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులు మా లక్ష్మణ్ సాయి గారికి మరియు దర్శకులు ప్రసాద్ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ప్రసాద్ సార్, విఠల్ సార్, సుభాష్ సార్, రఘు సార్ అందరికీ పెద్ద థ్యాంక్ యూ. అండ్ మీరు ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నాకు అంత తెలుగు రాదు, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. అండ్ మా ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్ శ్రీకర్, ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు అలానే హ్యాపీగా ఉండాలి. నేను చెప్పాల్సిందంతా మా డైరెక్టర్ గారు ఒక బాధలో ఫీల్లో చెప్పేశారు సార్. నేను చెప్పాల్సిందంతా డైరెక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పడానికి ఏం లేదు. యజ్ఞ సినిమా టైం పడుతుంది. ఒక షార్ట్ ఫిలిం రిలీజ్ చేయలేని వాళ్ళు కూడా మా డైరెక్టర్ గారిని కామెంట్ చేస్తుంటే చాలా బాధ వేసింది. ఇప్పుడు ఆయన 3 సినిమాలు థియేటర్ రిలీజ్ చేస్తున్నారు. చాలా ఇది ఏంటంటే ఒకరు ఈ ఫీల్డ్లో ఎలా ఉందంటే అసలు ఎంకరేజ్ చేసుకోవాలి కానీ డిక్రేజ్ చేసే సిచ్యువేషన్ ఉందండి. ఓపిక నాకు హీరో అవ్వాలని ఓపిక బరాయిచి అల్టిమేట్గా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చారు మా డైరెక్టర్ గారు. అలానే ఆయన డేరింగ్ మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి సార్. ఒక్కసారి క్లాప్స్, ఆయన డేరింగ్కి క్లాప్స్ కొట్టాలి మీరు. అయితే ఈ సినిమాని మా దొరగారు లేకుండా
మా విఠలన్న లేకుండా రవి అన్న రవి సార్ లేకుండా ఇది ఇక్కడ రాకొచ్చేది కాదు సార్. ఈ నలుగురు సార్, ఈ 4 పిల్లర్లు ఈ మూవీకి ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నానంటే కారణం వీళ్ళ నలుగురే. హ్యాపీగా ఉంది సార్. ఈ సినిమా మాత్రం మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. మా సార్ పంచపక్ష పరమాణాలన్నీ పెట్టేశారు. మీరు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి పిల్లలతో వెళ్ళి హ్యాపీగా బయటకు వస్తారు. ఆ మాత్రం కాన్ఫిడెంట్ వచ్చింది ఈరోజు నాకు. మా విధమైన డైరెక్షన్లో ఈ సభ చాలా సక్సెస్ చేశారు. సో టైం చాలా తక్కువ ఉంది కాబట్టి థ్యాంక్ యూ. ఇంకా ముఖ్యంగా భయా మీడియా వాళ్ళు, మీరు లేకుండా చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా అసలు ఏదీ లేదు, ఈ సభ కూడా లేదు. మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడు చేసే ప్రోత్సాహం కంటే కూడా మా సినిమా గురించి ఇంకొంచెం ఎంకరేజ్ చేయండి, నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఫ్యూచర్లో మనం కలుద్దాం భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఈ పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, నా ఉద్యోగపరంగా నమస్కారాలు. అట్లాగే ప్రతాప్ రామకృష్ణ కూడా అన్న ఫస్ట్ నుంచి కూడా మనకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా సాయి వెంకట్ సార్ కూడా స్టార్టింగ్ నుంచి మీకు సలహాలు ఇస్తూ వీళ్ళిద్దరూ మాకు చాలా సాయాలు చేస్తూ ఇలా చేయాలి బాబు అని చెప్పి చేసి అన్ని విషయాలు చెప్తూ ఇప్పటి వరకు వచ్చారు. ఇట్లాగే ఈ సినిమా యజ్ఞ అనే సినిమా ఈ చిత్రదల్లు ప్రసాద్ సార్ కూడా మనకు సలహాలు ఇచ్చి మంచి డైరెక్షన్ చేసి మంచి సహాయాలు చేసి స్టార్టింగ్ నుంచి కూడా అన్ని విషయాలు చెప్తూ తెలియకుండా కొన్ని సంఘటనలు చెప్తూ ఇప్పటి వరకు వచ్చాం. అట్లాగే ఈ గోవజ్యోతి గారు కూడా, అట్లాగే శివనాయుడు గారు మంచి సపోర్ట్ చేశారు. మంచి పర్ఫార్మెన్స్తో మనకు సలహాతో నడుస్తూ ఉన్నాం ఇప్పటి వరకు. అట్లాగే మా సుభాష్ రావు దొర గారు అయితే ఇంకా మాకు స్టార్టింగ్ నుంచి మేము నిర్మాతల మట్టుకే కానీ మిగతా అన్నీ నడిపించేది ఆయనే. అందరికీ తెలుసు ఈ విషయం. ఎందుకంటే అట్లాగే ఫైట్ మాస్టర్ హుసేన్ భాయ్ సూపర్. మా ఈడి రమేష్ గారు కూడా మస్తు అన్ని విషయాలు చెప్తూ కొంచెం తెలియని కూడా కొన్ని విషయాలు మాకు ప్రతాప్ రామకృష్ణ కూడా ఉన్న సపోర్ట్తోనే ఇంతవరకు వచ్చాం. అట్లాగే మా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈయన మన చిన్నకేశ్వర నాయుడు గారు కూడా అంత దూరం నుంచి వచ్చి మనకు బాగానే సపోర్ట్ చేశారు. టెక్నీషియన్స్ వాళ్ళు కూడా ఈయన రమేష్ గారు ఆయన కూడా మంచి సపోర్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఈ యజ్ఞ సినిమా విజయవంతమవి మంచిగా నడిచి మా డబ్బులు మాకు రావాలని దేవుని రేణుకెళ్ళమ్మ ఫిలిమ్స్ వాళ్ళతో ఆమెతో కూల్చుకు సెలవు తీసుకుంటున్నాం. సభకు నమస్కారం. మీడియా సోదరులకు మరియు మా మన్నను వర్ణించి నాకు ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదని చెప్పిన రామకృష్ణ గౌడ్ గారు వచ్చిన వాళ్ళకి మా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే సరే అట్లనే సాయి వెంకట సాయి గారు అంటే వారికి కూడా ఫోన్ చేశాం, రండి అన్న మీరు తప్పక రావాలంటే తప్పకుండా వస్తానని చెప్పి వాళ్ళు వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. ఇద్దరు ఇక్కడ వచ్చిన మన నిర్మాత గారు చిలుకోటి రఘురామ్ గారు అండ్ విఠల్ గౌడ్ గారు, ఇద్దరు నిర్మాతలు వాళ్ళ మనం సహకారం. ఎందుకంటే సరే మేము మన సినిమా ఇండస్ట్రీలో మనం ఏమి ఫస్ట్ నుంచి మనకేమి ఇది లేదు, కానీ ఎందుకంటే మన చిత్తూరు ప్రసాద్ గారు సినిమా తీస్తున్నామన్నారు. ఏ దోస్తాన్లో కలిసినప్పుడు అన్నారు సరే పెద్ద మంచినాడు కదా అని చెప్పి అంటే ఒక సినిమా తీస్తున్నాడు అంటే సరే లేదు సార్ వస్తాంలే అని చెప్పాం. వచ్చి ఎందుకంటే వాళ్ళ ద్వారా అన్ని సినిమాలను కలిసి చేసి వాళ్ళకి ఎందుకంటే సహకారం చేసుకుంటూ సినిమాలు ఎందుకంటే ముందు నడిపించాం. అది అయిన తర్వాత కూడా మరి లక్ష్మణ్ సాయి గారు ఎందుకంటే ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎన్నోసార్లు వెళ్ళాము, వాళ్ళు మాకు సహకరించి మంచి పాటలు ఇచ్చారు. రమేష్ గారు ఇక రాత్రి ఎప్పుడు పోయినా సరే రమేష్ గారు విజయ్ స్టూడియో దగ్గర పోయి వాళ్ళ దగ్గర ఎప్పుడంటే అప్పుడు పోయినప్పుడు వాళ్ళు రెడీ ఉండి అన్ని కూడా సహకారం చేశారు. అలాగే ఫైట్ మాస్టర్ గారు మాయంపడి రాత్రి పగలు అక్కడ ఉన్నారు, నేను చేత కాకుండా కానీ అక్కడ కూర్చొని జాతరలో కూడా ఫైట్ కూడా చాలా చేశారు. ఇక ఇడికి రమేష్ గారు కూడా మాయంపడి అన్ని సహకారం చేశారు. అలానే శివానాయుడు గారు, జ్యోతి గారు ఇక వీళ్ళెందుకంటే పాపం ఎప్పుడంటే అప్పుడు జ్యోతి గారు కూడా శివనాయుడు గారు ఇద్దరు కూడా జ్యోతి గారికి అయితే ఒక దగ్గర సాంగ్ చేసినప్పుడు అక్కడ పడ్డది దెబ్బ, చాలా ఇబ్బంది అయింది. అయినా కూడా మళ్ళీ సరే నేను వెళ్ళానన్నా ఉంటాను ఇక్కడనే ఉండి సాగు తెల్లారి కూడా మళ్ళీ సాంగ్ చేసింది. అలా ఎందుకంటే చేశారు కాబట్టి అందరూ కూడా మళ్ళీ ఇక చెన్నకేశవ నాయుడు గారు ఎందుకంటే మాకెందుకంటే ఆయన ఎందుకంటే ఒక విలన్ లాగా కనిపించాడు. ఆయన ఎందుకంటే ఎప్పుడు వస్తే అప్పుడు ఎట్లా ఏ విధంగా ఆ విధంగా చేశారు. అందరు సహకరించారు. అందరి సహకారంతో ఈ సినిమాని ఎందుకంటే ముందుకు నడిపించాం. ఏ విధంగా పాటలు గారు మా సార్ గారు పాటలు మంచిగా రాశారు. ఇక మురళీకృష్ణ కో డైరెక్టర్ గారు కూడా మంచి సహకారం అందరు చేశారు. సరే ఎందుకంటే మనం ఈ సినిమా ఇండస్ట్రీలో మనం కొత్తగా అయినా కానీ అందరి సహకారంతో ఏదో కొద్దిగా
వీళ్ళకంటే కొద్దిగా నేర్చుకొని కొద్ది స్టార్ట్ చేశాం. అది ఈ సినిమాని ఎందుకంటే అందరు కలిసి కూడా ముందుకు తెచ్చినందుకు వారికి మా యొక్క కృతజ్ఞతలు. సరే ఏదైనా కానీ ఇప్పుడు ఎందుకంటే సినిమాను మంచిగా ఆడి ఇదేటానికి అందరూ ఆశీర్వాదం కావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఎందుకంటే ఫిలిం ఛాంబర్ గారికి వాళ్ళకి కానీ పిఆర్పి ప్రసాద్ గారు ఇక వాళ్ళకి ఎందుకంటే మొన్న అప్పచెప్పాను, ఇక ఆయన చేతిలో పెట్టాం. అయ్యా నువ్వు ఏం చేస్తూ వచ్చాయి నీ ఇష్టం, నీకు మేము వెనక ఉంటాం, నువ్వు ఎన్ని చేస్తా అంటూ వచ్చాయి నీకు అప్పచెప్పాం మొత్తం. ఇక దాన్ని సాలంగా నడిపించే జిమ్మదారి నీదని చెప్పాం. ఈ మీటింగ్ కూడా ఆయనకి అప్పచెప్పాం, మొత్తం అరేంజ్ చేసి కొద్దిగా సక్సెస్ కావాలి మనకని చెప్పాం. ఆ విధంగా ఆయన కూడా మాకు సహకరించి అని చేశాడు. ఇక ఫైట్ మాస్టర్ కానీ ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ కానీ మరి ఇంకోటి డ్యాన్స్ మాస్టర్ ఇద్దరు కూడా చాలా డ్యాన్స్ మాస్టర్ చేశారు. ఇద్దరు కూడా మంచి చేసి అప్పారావు గారి వాళ్ళు గారు ఎవరు ఇంకో హీరో ఉన్నాడు మనకు ప్రదీప్ రెడ్డి గారు అని. ఆయన ఎందుకంటే ఫస్ట్ హీరో ఆయన, ఎందుకంటే ఇక్కడ రాలేడు ఈరోజు. ఆయనకి ఎందుకంటే ఇక్కడ ఆయన ఇంజనీర్ పనిచేస్తుంది కాబట్టి ఆయన రాలేకపోయాడు. ఆయన కూడా మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఆయనకు సగం చేసి మళ్ళీ పోయినాక మళ్ళీ రమ్మంటే వచ్చి ఆయన కూడా సహకరించేసారు. కాబట్టి నమస్కారం మీడియా వారికి, పత్రికా వారికి, పత్రికా ఫోటోగ్రాఫర్స్, వచ్చేసిన ముఖ్య అతిథులందరికీ నమస్సుమాంజలి. యజ్ఞ అనే సినిమా ఈరోజు ట్రైలర్, టీజర్, సాంగ్స్ లాంచ్ అయింది. యజ్ఞ అనే సినిమాని పేరుతో పాటే యజ్ఞంలాగా చేశారు సినిమా ప్రసాద్ గారు. మరి తోడైనారు ప్రొడ్యూసర్ విఠల్ గౌడ్ గారు అండ్ సుభాష్ దొరా అండ్ రఘురామ్ గారు నిర్మాతలుగా మరి సినిమాని యజ్ఞం చేస్తూ యజ్ఞ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. గ్రేట్ ముగ్గురు ప్రొడ్యూసర్స్ బ్యాక్ బోన్గా ఉండి లాస్ట్ టైం ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి చాలా తేడా ఉంది. లాస్ట్ టైం ఫంక్షన్కి ఈ ఫంక్షన్ చాలా మెచ్యూరిటీగా ఉంది. అంటే విఠల్ గౌడ్ ఇన్వాల్వ్మెంట్ పెరిగిపోయింది, దొర బ్యాక్గ్రౌండ్ పెరిగిపోయింది. సో నాకు ఈసారి పోయినసారి నేను కొద్దిగా బాధపడ్డా, బట్ ఈసారి హై క్వాలిటీ ఫంక్షన్ చేశారు, చాలా బాగుంది, నీట్గా చేశారు. ఇట్స్ అ గుడ్. సాంగ్స్ కానీ పిక్చరేషన్లో కూడా లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా తేడా ఉంది. అంటే ఉన్నదాన్ని చూపించే విధానం తేడా ఉంటుంది. ఆ విధానంలో ఈరోజు సాంగ్స్ చూసినప్పుడు కానీ పిక్చరేషన్ కానీ అండ్ ఫైట్స్ కానీ అండ్ మ్యూజిక్ని కానీ ఎస్టాబ్లిష్ చేసే విధానం ఈరోజు యజ్ఞ అనే సినిమా బెస్ట్ సినిమా అనేలాగా ఈరోజు ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం. ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథి మా బ్రదర్ ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు లాంచ్ చేయడం. మేము అన్నతో పాటు దాదాపు నేను అనుకుంటే ఒక 600-700 సినిమాల్ని మేము తెలుగు సినీ పరిశ్రమలో ప్రారంభించడమే కాక ఆడియో ఫంక్షన్లకు వెళ్ళి ప్రమోషన్కి బ్యాక్ బోన్గా ఉండి సినిమా రిలీజ్కి కూడా బ్యాక్ బోన్గా ఉన్నాం. ముఖ్యంగా బ్రదర్ ఇప్పుడు మాట్లాడుతూ 100 థియేటర్లు 200 థియేటర్లు ప్రాబ్లం అది కాదన్న. మనం నిరహార దీక్షలు చేసినాము, యుఎఫ్ఓ క్యూబ్ ప్రాబ్లం అన్న. మనకు 200 థియేటర్లు ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు, బట్ 30 లక్షల రూపాయలు కట్టాలి. 30 లక్షల రూపాయలు ఎవరు ప్రొడ్యూసర్ కట్టమంటారు. సో మనం 200 థియేటర్ రిలీజ్ చేసుకోవాలని ఉన్నా మనం చేసిన నిరహార దీక్షలు మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి, ఉద్యమాలు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం చేస్తే 12,000 నుంచి ఇప్పుడు అదే 12,000 ఉందన్న. ఈరోజు ఒక ప్రొడ్యూసర్ నలిగిపోతానికి మేజర్ డిజిటల్ మాఫియా. ఆ డిజిటల్ మాఫియా వల్లనే ఈరోజు మనకి ఇబ్బంది అవుతుంది. థియేటర్స్ ఉంటున్నాయి, ఎందుకంటే సినిమాలు లేక థియేటర్లు మూసేస్తున్నారు. ఇప్పుడు అన్న సినిమాలు లేక థియేటర్లు మూసేస్తున్నారు. పెద్ద సినిమాలకి అది కూడా హిట్, మార్నింగ్ షో హిట్ అంటే తప్ప మ్యాట్నీకి జనం లేరు. మ్యాట్నీకి కూడా థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. కారణం ఏంటంటే ఒక పెద్ద సినిమా చూస్తానికే చాలా ఇబ్బంది పడుతున్నారు. పెద్ద సినిమా కూడా చిన్న టాక్ వస్తే జనం వస్తలేరు. అలాగే ఒక చిన్న సినిమా ఎవరు తెలియని సినిమా హిట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఈ మధ్యన ప్రేమలని, బలగమని, ముంజమల్ బాయ్స్, వాడు కూడా తెలియదు అసలు. ఆ హీరో నీలాగే ఉంటాడు, బా ప్రసాద్ లాగా ఉంటాడు హీరో. బ్లాక్ బస్టర్ హిట్ అది, చూసిరా సినిమా. సో అలాగా కంటెంట్ కావాలంటున్నారు తెలుగు ప్రేక్షకులు. పెద్ద హీరో కాదు, మాకు సినిమాని 2 గంటలు కూర్చోబెట్టి బోర్ లేకుండా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మేము చూస్తాం సినిమా అనేది తెలుగు ప్రేక్షకుల మైండ్ మారిపోయింది. ఎందుకంటే ఓటీటీ ఎప్పుడైతే వచ్చిందో
థియేటర్కి జనం వచ్చే పరిస్థితి తగ్గిపోయింది. సో ఈరోజు కంటెంటే కావాలి, హీరో కాదు. స్టార్ హీరో అనేది లేదు ఇప్పుడు. అలాగే ఈ యజ్ఞ సినిమా కూడా కంటెంట్ బాగుందని నేను అనుకుంటున్నా. ఒక హర్రర్, థ్రిల్లర్ అండ్ ఇంకేంటి కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఇన్ని మిక్స్ చేసి హర్రర్తో మరి ఇంత అద్భుతంగా సినిమా తీశారు. ఇంత కష్టం ఉంటుందో మేము కూడా, నేను రామకృష్ణ అన్న పోయి క్లాప్ కొట్టి ఆ రోజు నుంచి కూడా బ్యాక్ బోన్గా ప్రసాద్ గారికి, ఆయన ఈ ఏజ్లో కూడా ఎన్నో సినిమాలు తీస్తూ నేను రెగ్యులర్గా మూవీస్ చేస్తానని ప్రసాద్ గారు. ఆ శివ ఆయన ఇందులో హీరోగా చేశాడు. నా జయహో రామానుజ సినిమాలో మంచి రోల్ ఇచ్చిన. ఈ నెలలోనే నా సినిమా రిలీజ్ ఉంది. ఆ రిలీజ్ అయితే శివకి ఈ సినిమా ప్లస్ అవుతాడు, ఎందుకంటే మంచి రోల్ ఇచ్చిన శివకి. మంచి ఆ టైంలో రామోజీ ఫిల్మ్ సిటీలో బాగా చేశాడు. గుడ్. అండ్ లక్ష్మణ సాయి గారు మా పెద్ద ప్రయాణం మాది. సో ఈ సినిమా సాంగ్స్ విన్నప్పుడు లక్ష్మణ సాయి గారైనా అనిపిస్తుంది, ఎందుకంటే లక్ష్మణ సాయి అంటే ట్రెడిషనల్, బట్ ఇదేమో హర్రర్. ట్రెడిషనల్ ఉన్న లక్ష్మణ సాయి గారు హర్రర్ చేసేసాడు సాంగ్స్ని. గుడ్, ఆల్ ది బెస్ట్. అండ్ అరుణ సుబ్బారావు గారు అండ్ మా ఇంకా ఆర్టిస్టులు సీతారాం చౌదరి గారు, మా విజయ్ చిత్ర పత్రికతో ఆయన చాలా ముందుకు వస్తున్నాడు. మా వీరబాబు గారు పిఆర్ఓ, ఆయన కూడా పత్రిక ద్వారా ప్రమోషన్ చేస్తూ ఉదయం లేవగానే వీరబాబు కనిపిస్తుంటాడు. అలాగే ఈ సినిమాకి పిఆర్ఓగా సినిమాని బాగా ప్రమోట్ చేయాలి. గారు నిజంగా చెప్పినట్టు ఎన్ని కష్టాలు ఉంటే ఈ సినిమా, నేను మొదలే చెప్పిన యజ్ఞం లాగా చేస్తే యజ్ఞ అయింది అని. చాలా కష్టాలు సినిమా ఈ రోజుల్లో తీయాలంటే చాలా కష్టాలు, అయినా కూడా ఇన్ని సినిమాలు తీస్తున్నారంటే గ్రేట్. అది మీరు అన్నట్టు సెన్సార్ బోర్డులో కూడా మెంబర్లని సరి అయిన పరిజ్ఞానం లేని వాళ్ళని మెంబర్లు వేయడం వల్ల సినిమా చూసే విధానం వాళ్ళకి తెలియట్లేదు. సినిమాకి వాళ్ళకి ఏ అనుభవం లేదు, పొలిటికల్లో తిరిగితే మెంబర్లని వేస్తున్నారు. ఏమవుతుంది అంటే వాళ్ళకు పరిజ్ఞానం లేక సరి అయిన నిర్ణయం తీసుకోలేకపో ఇలాంటి నిర్మాతలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. సో దీని మీద ప్రక్షాళనకి మనం నడుము కట్టాల్సిన అవసరం ఉంది. రామకృష్ణ అన్న దీని మీద వార్ స్టార్ట్ చేయాలి. కరెక్ట్.